హాయ్ గాయ్స్, నేను చెప్పాను కదా మా పాప ఇంటికి వెళ్ళిపోతుందని. కోన్ వేసుకుందని చెప్పాను కదా, వెళ్ళిపోయిందనమాట. పొద్దునట్టు 6:30కి వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు బాగానే ఆనందంగా వచ్చింది, పోయేటప్పుడు అందరిని బాధ పెట్టిపోతుంది. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు అంటే సంతోషం అనిపిస్తుంది. వచ్చినాక నా పాప వస్తుంది, నా బిడ్డ వస్తుందని. ఇప్పుడు పోయేటప్పుడు ఏడ్పించిపోతుంది. ఏం చేయాలి? ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి అనమాట. హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇన్ని రోజులు ఉంది మా దగ్గర. స్కూల్ స్టార్ట్ అయినాయి. అలా ఆయన మన ఇంటికి వెళ్ళిపోతుంది చదువుకోవడానికి. ఇక ఇప్పుడు అంతా ఇంకా రాదు, మళ్ళీ మేమే వెళ్ళాలి తప్ప రాదు. ఇక మేము 2 months అయితే మేము కూడా వెళ్ళిపోతాం ఇంటికి. 2 months వెళ్ళిపోతుంది తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలియదు. సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మా పాప పోతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు నా పక్కన ఉన్నది, ఇప్పుడు లేదు. వచ్చిన కాంచి నా తోక పట్టుకొని ఊరికే ఏమంటే తిరిగేది. ఏదంటే అది, ఇది అంటే అది తెచ్చేది. ఏదంటే కొంచెం సాయం, ఆడపిల్ల ఉంటే ఎంతైనా అమ్మకు సాయం చేస్తుంది కదా. ఏది చెప్పినా నా బిడ్డ తీసుకొచ్చి మరి చేసేది, అంత దగ్గరుండి మరి చేసేది అనమాట. ఇప్పుడు ఏది చెప్పాలో తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఎంతైనా పిల్లలు ఉంటే అదొక ఆనందం. అడక తినైనా బతకాలి కానీ పిల్లలు వదిలిపెట్టి ఉండకూడదు. కానీ దానికోసమే కదా ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది. మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయలేం కదా. వాళ్ళని మనతో ఉంచుకోవాలనిపిస్తుంది, కానీ మనం ఉంచుకుంటే వాళ్ళ భవిష్యత్తు పైకి వస్తుంది, రాదు కదా. చదువుకోవాలి కదా, వాళ్ళు కూడా చదువుకుంటేనే కదా ఒక స్థాయిలో ఉంటారు పిల్లలు. ఏం చెప్పాలి కూడా తెలుసలే ఫ్రెండ్స్, అంత బాధ అనిపిస్తుంది. ఎటు చూసినా నా బిడ్డే గుర్తొస్తుంది. నైట్ నుంచి నాకు అసలు ప్రశాంతత లేదు. ఎందుకంటే నా బిడ్డ పోతుందేమో అప్పుడే తెల్లారకూడదు అని అనిపించింది. నైట్ మొత్తం నా పక్క మట్టే పడబెట్టుకున్నా. నా బిడ్డ పోతారక నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా, ఏం చేయాలో కూడా తెలుస్తలేదు, అంత బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎట్లా అంటే అసలు 8 months అనమాట. 8 నెలల నుంచి వచ్చి ఒక వారం, ఒక 10 రోజులు ఉంది అంతే, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఏం చేయాలి కూడా తెలుస్తలేదు, ఏం చెప్పాలి కూడా తెలుస్తలేదు. నా బంగారు తల్లి. ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేసిన, ఎక్కడెవరు ఎక్కించినవా అని. ఇంకెక్కలేదంట ట్రైన్లోకి, ఇంకా బస్సులో ఎవరంట. ఎక్కినాక ఫోన్ చేస్తా అన్నాడు మా ఆయన. ఎంతైనా బిడ్డ అంటే బిడ్డే. నా బంగారు తల్లి వెళ్ళిపోయిందనమాట.